రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమో, ఇడ్లీ కొట్టు లాంటి సినిమాల్ని ఎంతో అద్భుతంగా డైరెక్ట్ చేసి కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్గా కూడా తన ఏంటో నిరూపించుకున్నాడు ధనుష్. సో అలాంటి ధనుష్ ఇప్పుడు ఆల్రెడీ కారా అనే ఒక సినిమాతో అయితే మన ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ దర్శకుడిగా కూడా సో తన చేతిలో మైక్ పట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమాతో మన ముందుకు రాబోతున్నట్లుగా ఇది కంప్లీట్ ఒక మిస్టరీ మూవీగా నాయిక ప్రధాన చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో తమిళ్ చిత్ర పరిశ్రమకి ఇది ఒక గుడ్ న్యూస్ గా అయితే నిలబడుతుంది. సో ఆ సినిమా ఏంటి, ఆ విశేషాలు ఏంటి ముందు ముందు తెలుసుకోవాలి. అలాగే థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది అన్న నేపథ్యంలో అర్జున్ అంబాటి, జెన్నిఫర్ ఇమాన్యుయల్ ఇద్దరు జంటగా నటిస్తున్న సినిమా పరమపద సోపానం. సో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మంగళవారం జరుపుకున్నారు. అండ్ ఆ సినిమా గురించి మాట్లాడుతూ థ్రిల్లర్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది, థియేటర్స్కి వచ్చి ఖచ్చితంగా చూడండి అని మూవీ టీం అయితే పంచుకుంటున్నారు. అలాగే ప్రేమకు మరో పేరే విధ్వంసం. సో లక్ష అనన్య ఇద్దరు కల్లికలో ఒక హిందీ మూవీ అయితే రాబోతుంది. సో దానికి సంబంధించి చాంద్ మేరా దిల్ అనే ఒక చిత్రం అయితే వీరిద్దరూ కలిపి నటించబోతున్నారు. సో దీనికి సంబంధించి న్యూస్ అయితే ఎలివేట్ అవుతుంది. సో దాంతోపాటు ఐద్బార్ అనే ఒక భాగమే ఒక సాంగ్ ని ఈ మూవీ తరపు నుంచి రిలీజ్ చేశారు టీం. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటన్నది వేచి చూడాల్సిందే. సో ఇవి మూవీ అప్డేట్స్ ఈనాడులో. అదే ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్స్ గా నిలిచిన న్యూస్ చూసుకుంటే ఇడ్లీ తినలేం ఫోన్ కొనలేం అనే టైటిల్ తో అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎన్నో నెలల నుంచి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఉన్న నేపథ్యంలో ఇది ఒక వరల్డ్ వార్ 3గా పిలువబడుతున్న అమెరికా మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల ఎన్నో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రతి ఒక్క వస్తువు పైన మనం నార్మల్గా యూజ్ చేసే అన్ని సామాగ్రులతో దగ్గర నుంచి ఫోన్, ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ కూడా రేట్లు భారీ ఎత్తుగా పెరిగినట్టయితే మనకు కనిపిస్తుంది. సో నిత్యావసర సరుకుల నుండి ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా ప్రతిదీ రేట్ పెరిగినట్టుగా, అలాగే ఫోన్లపై 15% అంటే ఇప్పుడు 6,500 నుంచి 10,000 టీవీ రేట్లు పెరిగినట్లుగా, గతంలో 32,000 ఏసీ ఉంటే ఇప్పుడు 40,000కి అది పరిమితం అయినట్టుగా ప్రతి ఒక్క దాని మీద కూడా 8 నుంచి 15% రేట్లు పెంచినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఇది కేవలం యుద్ధం వల్ల ఏర్పడింది. ఇది ఓన్లీ వస్తువుల మీద మాత్రమే కాకుండా నిత్య అవసరమైనది మెడిసిన్స్ మీద కూడా 15% వరకు రేట్లు పెంపొందించినట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. సో ఇదే కానీ ఇంకా కొనసాగి యుద్ధం కానీ విరామం చెందకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇది కేవలం వాళ్ళు బ్రేక్ తీసుకోవడం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం అయితే ప్లాన్ చేయాల్సి ఉంది. సో దీనికి అమెరికా మరి చర్చలకి మేము రెడీ అంటున్న నేపథ్యంలో ఇరాన్ అయితే దీనికి ఖచ్చితంగా మొగ్గు చూపట్లేదు. మరి ఎంతవరకు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తారన్న విషయం అయితే ముందు వేచి చూడాల్సిందే. సో మేడిగడ్డలో డ్రిల్ చేస్తున్న బోల్హాల్ యంత్రం. సో మేడిగడ్డలో నడుస్తూ పనులు అన్ని అంతంత మాత్రంగా చేస్తున్న టీం. సో దీనికి సంబంధించి వాళ్ళని అడుగుతుంటే ఇక్కడ యంత్రాంగం అనేది సరిగ్గా లేదు, సో అందుకే మేము పని చేయలేకపోతున్నాం. ఆల్మోస్ట్ 30 అడుగుల లోతున్న డ్రిల్స్ ని సరిచేయాలి అంటే రోజులో కేవలం 5 మీటర్లు మాత్రమే మేము చేయగలం. సో ఇది మే 31 కల్లా కంప్లీట్ అవ్వాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి పరికరాలన్నింటినీ కూడా అందుబాటులో మాకు ఉంచాల్సి ఉంటుంది, అప్పుడే ఈ పనులు అవుతాయని చెప్పేసి వర్కింగ్ చేస్తున్న టీం అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బదిలీలకు ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేత. సో మే 1 నుంచి 31లోగా 4 ఏళ్లలో ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బదిలీలు చేసుకోవడానికి అప్లికేషన్ దాఖలు చేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. సో 3 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు. బట్ ఎవరెవరు మారుతారు ఏంటి అనేది కంప్లీట్లీ గవర్నమెంట్ చేతిలో ఉంటుందన్న విషయం అయితే అర్థమవుతుంది. సో బస్సులకు సంబంధించి బంద్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. సో నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా ప్రభుత్వంతో ఆర్టీసీ, జేఏసీ చర్చలు విఫలం అవుతుంది. సో ఇంకో 4 వారాల్లో గడువిస్తే అన్ని చర్చలు పరిష్కరిస్తాము, మీకు రావాల్సిన అంతటినీ కూడా మేము విడుదల చేస్తామన్న నేపథ్యంలో దీనికి ససేమేర ఒప్పుకోకుండా ఇన్స్టెంట్ గానే మాకు ఇప్పుడే దీనికి పరిష్కారం కావాలి, 32 ఏవైతే పరిష్కరిస్తారని చెప్పేసి కండిషన్లు పెట్టారో వాటిలో ఒక్కటి కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదు అని చెప్పి గవర్నమెంట్ మీద మండిపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు. సో దీనికి సంబంధించి తాత్కాలికంగా డ్రైవర్లను పెట్టి ఏదో ఒకలా ఇప్పుడైతే బస్సులు రన్ చేద్దామన్న నేపథ్యంలో పర్మనెంట్ ఉద్యోగులు వాళ్ళని కూడా రానివ్వకుండా బస్సులు రన్ అవ్వకుండా చేస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే ధ్వంసం చేసేది కేసీఆరే. సో కేసీఆర్ చనిపోవాలని ఇప్పటిదాకా ఎవరూ కోరుకోలేదు అని చెప్పేసి కోమటిరెడ్డి అలాగే లక్ష్మణ్ వీళ్ళిద్దరూ కూడా నిన్న ప్రెస్కి ఇచ్చిన మీటింగ్లో అయితే తెలియజేశారు. సో మళ్ళీ వస్తే రాష్ట్రాన్ని
పునర్నిర్మాణం చేస్తామని చెప్పేసి చెప్తున్న మాట హాస్యకరంగా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ పాలనలో ప్రజలు నష్టపోతారని చెప్పేసి కోమటిరెడ్డి మాట్లాడుతున్న తీరును మనం ఇక్కడ చూస్తున్నాం. సో బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా జీవన్ రెడ్డిని పట్టించుకోరు, మళ్ళీ తిరిగి ఆయన ఇక్కడికే వస్తారన్న నమ్మకంతో అయితే మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే కాళేశ్వరంలో సీనియర్ ఏఎస్క్విడ్ ప్రోకోను 3 నెలల్లో తేల్చండి. సో కాళేశ్వరంలో ఏవైతే ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయో, ఏదైతే ధర్మాసనం దీనికి సంబంధించి ఆదేశాలు పాస్ చేస్తుందో అవన్నీ కూడా ఈ 3 నెలల్లో కంప్లీట్ అయిపోవాలి. సో మళ్ళీ తిరిగి కాళేశ్వరాన్ని మామూలు పరిస్థితుల్లోకి రావాలి, మరమ్మతులు జరగాలని చెప్పేసి టీం కోరుతున్న నేపథ్యంలో అయితే న్యాయస్థానం దీనికి సంబంధించి పిటిషన్ కూడా భారీ చేయగా, దీనికి సంబంధించి అధికారులు అయితే ఇంతవరకు ఎలాంటి నిర్ణయాన్ని కానీ తీసుకోకపోవడం, దానికి సంబంధించి పని మాత్రం పూర్తిగా కంప్లీట్ చేయకపోవడం, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టకపోవడం అయితే మనకు కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఫ్యూచర్లో చూడాల్సిందే. అలాగే రాహు కేతువుల్లా వాళ్ళిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని. సో కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసే పనిచేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ రాహు కేతువుల రాష్ట్రానికి ఉన్నంత వరకు తెలంగాణ బాగుపడదని చెప్పేసి మాట్లాడుతున్న బండి సంజయ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే 9,000 కోట్ల అవినీతి కేసు అని పెడుతున్నారు, అది 1,00,000 కోట్లలో జరిగింది. ముందు దాని గురించి మాట్లాడండి. ఎందుకు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇంత సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు? సో వాళ్ళిద్దరూ కలిపే దీనంతా నడిపిస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతున్న నేపథ్యంలో అయితే మనకు కనిపిస్తుంది. సో ఇవి మెయిన్ న్యూస్గా మనకి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్న నేపథ్యంలో మూవీ న్యూస్ చూసుకుంటే, చివరి దశకు పెద్ద చిత్రీకరణ. సో దీనికి సంబంధించి బుచ్చిబాబు సనా ఒక కొత్త అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఇంకొక 6 రోజుల్లో మూవీ కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. సో కేవలం ఒక్క స్పెషల్ సాంగ్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన స్పెషల్ సాంగ్లో ఎవరిని మెయిన్ హీరోయిన్గా పెట్టాలన్న చర్చలు అయితే నడుస్తున్న వేళ 6 రోజుల్లో కంప్లీట్ అయిపోతున్న పెద్ది అనుకున్న టైంకే రిలీజ్ చేస్తామని చెప్పేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి పెద్దికి సంబంధించిన డైరెక్టర్ చెప్పడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే వచ్చే ఏడాది జూన్ 11న మన జూనియర్ ఎన్టీఆర్ అయితే స్క్రీన్ మీదకి రాబోతున్నాడు. సో ఆయన ప్రియులు ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా 3 సంవత్సరాలు ఎన్టీఆర్ని చూడడం కోసం ఎదురు చూడడం అనేది బాధాకరమైన విషయం నేపథ్యంలో బట్ మే 20న దీనికి సంబంధించి టీజర్ రిలీజ్ చేయడం ఎంతో కొంత ఓదార్పునైతే ఇచ్చిన విషయం మనకు కనిపిస్తుంది. అలాగే త్రిపురనేని చిట్టిబాబు కనుమూత. సో నిర్మాతగా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న చిట్టిబాబు 56 సంవత్సరాలు రాగా సో నిన్న గుండెపోటుతో ఆయన అయితే మరణించడం అన్న న్యూస్ అయితే మనకు కనిపిస్తుంది. సో 1970లో జన్మించిన ఆయన సో తెలుగునాట ఎన్నో మంచి క్యారెక్టర్లు చేస్తూ ఒక నిర్మాతగా కూడా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న చిట్టిబాబు నిన్న గుండెపోటు అయితే కనుమూసిన సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఢిల్లీ అల్లు అర్జున్ కు ఊరట, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. సో అల్లు అర్జున్ కు ఢిల్లీ హైకోర్టు ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించుకోవాలని కోరుతూ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సో తన చిత్రాలను వాడుకుంటూ అనాది రకంగా వస్తువులను విక్రయిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ తుషారావు గేదెలు ఎలాంటి అనుమతి లేకుండా ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో వీడియోలు ఫోటోలు ప్రసారం చేయవద్దని ఆదేశించారు. సో దీనికి సంబంధించి ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించాలని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో అలాగే ఆల్రెడీ మనం మాట్లాడుకున్న దాని ప్రకారం జైలర్ 2 షూటింగ్ అయితే పూర్తయింది. అండ్ దీనికి సంబంధించి మూవీ టీం సోషల్ మీడియా వేదికగా షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా న్యూస్ అయితే ఎలివేట్ చేయడం జరిగింది. సో ఇవి మెయిన్ న్యూస్గా ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకుంటే ప్రభుత్వంతో చర్చలు విఫలం, అర్ధరాత్రి నుండే సమ్మె ప్రారంభం. సో కాంగ్రెస్ పాలన గురించి మళ్ళీ ఎత్తి మాట్లాడుతూ నమస్తే తెలంగాణ తన యొక్క పేపర్లో రాసుకొచ్చిన విధానం ఏంటంటే ఆర్టీసీ బస్సుల గురించి జరిగిన సమ్మెలో ఏవైతే చర్చలు జరిగాయో విఫలమయ్యాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ విడుదల చేయాల్సిన నిధులు అన్నది ఆర్టీసీ మెంబర్స్కి విడుదల చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోవడం, వాటికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు సమ్మె చేయడంతో ప్రతి చోట స్ట్రైక్ వ్యవహారమే నడుస్తుంది. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా టీంని దించుదాము లేదా ప్రెజెంట్ ఉన్న ఉద్యోగులు ఆల్రెడీ సమ్మె చేస్తున్న నేపథ్యంలో టెంపరీగా డ్రైవర్లు పెడదామని గవర్నమెంట్ ప్లాన్ చేసినా సరే అది జరగట్లేదని చెప్పేసి నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. సో కాంగ్రెస్ ఇందులో కూడా విఫలమైన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం అని చెప్పేసి మెయిన్ న్యూస్గా ఇక్కడైతే ఎలివేట్ చేస్తున్నారు. అండ్ నిన్న అర్ధరాత్రి
అర్ధరాత్రి నుంచే డ్రైవర్లందరూ కూడా సో వాళ్ళు సమ్మె చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఎంతో కొంత ప్రభుత్వం సర్దుమాటు చేయాలని 4 వారాలుగా దీనికి పరిష్కారం ఇస్తామని చెప్పేసి చెప్తున్నా సరే బస్సు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళెవరూ కూడా వేయడానికి రెడీగా లేరు. చాలా బస్సులు జేబీఎస్ దగ్గర కానీ ప్రతి చోట కూడా హైదరాబాద్ సిటీలో ఎక్కడైతే తిరగాల్సిన బస్సులు ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ ఆగిపోయిన నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి ఆర్టీసీ ఎవరైతే మెయిన్ అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే అమెరికాలోనూ ఆసక్తి పల్లెపెళ్ళిన సో దీనికి సంబంధించి మాట్లాడుతూ కేసీఆర్ జగిత్యాల్లో చేసిన మీటింగ్ సంబంధించి హరీష్ రావుతో సహా మిగతా వారందరూ దీన్ని కొనియాడుతున్నారు. కేవలం అమెరికాలో అలాగే పల్లెల్లో కూడా కేసీఆర్ వినిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తెలంగాణ వాళ్ళందరూ కూడా కేసీఆర్ పై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో, కాంగ్రెస్ పై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో. సో ఒకవేళ లైవ్ ప్రోగ్రామ్ అన్నది వచ్చిన నేపథ్యంలో ఒకటే టైంలో జగిత్యాలతో పాటు రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా జరిగిన నేపథ్యంలో కేవలం 4 లక్షల మంది మాత్రమే రేవంత్ రెడ్డి మీటింగ్ చూడగా 36 లక్షల మంది కేసీఆర్ మీటింగ్ చూసారన్న నేపథ్యం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది బీఆర్ఎస్కి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి పల్లెలో బీఆర్ఎస్ఏ వస్తుంది, బీఆర్ఎస్ఏ కనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడుకునే విషయాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ 27వ తెలంగాణ భవన్లో కీలక సమావేశం, హాజరు కానున్న పార్టీ అధినేత కేసీఆర్, సభ్యత్వ నమోదు, బీఆర్ఎస్ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు, ముఖ్య నేతలందరూ హాజరు కావాలి అని చెప్పేసి కేటీఆర్ పిలుపునిచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ నెల 27న ప్రత్యేక సమావేశం అయితే బీఆర్ఎస్ నేతలు అవ్వబోతున్నట్లుగా, రాబోయే రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండాలి, బీఆర్ఎస్ ఎలా నిలబడాలి, కాంగ్రెస్ ఎలా తొక్కివేయాలన్న విషయంపై చర్చ జరిపే నేపథ్యం అయితే మనకు కనిపిస్తున్నది, అదైతే మనం చూస్తున్నాం. అలాగే ఆర్థికం అధోగతి, మోడీ పాలనలో దిగజారిన జీడిపి రేటు. సో ఇప్పుడు యుద్ధం మేర జరుగుతున్న నేపథ్యంలోనే కాకుండా ఇండియాలో భారతదేశంలో వస్తున్న సిచ్యువేషన్స్ మేర జరుగుతున్న ప్రమాణాల మేర సో ప్రస్తుతం అయితే జిఎస్టీ ర్యాంక్ అనేది కంప్లీట్లీ డౌన్ అయిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. 2024తో పోల్చితే పతనంపై భారత్ స్థానం 5వ స్థానానికి బ్రిటన్, భారత్కు 6వ ర్యాంక్. అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజా గణాంకాల్లో వెల్లడి, రూపాయి పతనంతో భారత్కు కోలుకోలేని దెబ్బ. మోడీ 12 ఏళ్ల పాలనలో 62% పతనమైన రూపీ. ఇలా అయితే మూడో ఆర్థిక వ్యవస్థ కలలుగానే మిగిలిపోతాయా అని చెప్పేసి ప్రశ్నించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో మోడీ వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో కూడా జిఎస్టీ రేటు పూర్తిగా పడిపోయిన విధానాన్ని, సో జీడిపి దెబ్బతిన్న విధానాన్ని మనం అయితే చూస్తున్నాం. సో 6వ స్థానానికి భారత్ పడిపోయిందని, రూపీ వాల్యూ అనేది వరల్డ్ వైడ్ అంతా తగ్గిపోతుందని చెప్పేసి ప్రకటించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదే మూవీ న్యూస్ అన్నది మనం ఇక్కడ చూసుకుంటే సో సేమ్ న్యూస్ అన్నవి ఇక్కడ ఎలివేట్ అవుతున్నాయి. సో చిత్రానికి సంబంధించి ఆల్రెడీ జైలర్ 2 కంప్లీట్ అయిన నేపథ్యంలో షూటింగ్ సంబంధించి ఇంకా ప్యాకప్ చెప్తూ టీం ప్రత్యేకమైన ఫోటోను రిలీజ్ చేసిన విధానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాగే అగ్ర హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా జూన్ 11న 2027కి రిలీజ్ అవబోతున్నట్లుగా, మే 20న దీనికి సంబంధించి అప్డేట్ రాబోతున్నట్లుగా అయితే న్యూస్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అలాగే మరొక హైలైట్ అయిన టాపిక్ ఏంటంటే ఇప్పుడు గోపిచంద్ మల్లేని బాలకృష్ణ ఇద్దరు కల్లికలో రాబోతున్న మూవీకి సంబంధించి అప్డేట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. దీంట్లో కథానాయికగా ముందు నయనతార అనుకున్న నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల రీత్యా దీనికి పర్సనల్ ఇష్యూస్ వల్ల తను ఈ సినిమా చేయట్లేదు అని చెప్పేసి, అండ్ ఆ ప్లేస్లో మళ్ళీ కాజల్ని బాలకృష్ణకి హీరోయిన్గా తీసుకున్నట్లుగా, అండ్ ఈ కథలో మెయిన్గా బాలకృష్ణకి ఒక మెయిన్ ఆపోజిట్ క్యారెక్టర్లో అయితే కాజల్ యాక్ట్ చేయబోతున్నట్లుగా, హీరోయిన్ కి ఇందులో చాలా కీలక పాత్ర ఉన్నట్లుగా, అందుకే ముందుగా నయనతారని సెలెక్ట్ చేసినట్లుగా. బట్ నయనతార దీనికి ససై మేర అనడంతో కాజల్ ఆ అదృష్టాన్ని వరించిందని చెప్పేసి మూవీ టీం అయితే తెలిపారు. అలాగే నవ్వించేందుకు మళ్ళీ వస్తున్నారు విశ్వక్సేన్ కథానాయకుడిగా. ఆల్రెడీ ఈ నగరానికి ఏమైందన్న సినిమాని అయితే మనం చూసాం. సో దానికి సీక్వల్ గా అది గోవాలో షూటింగ్ అనేది చేసుకుంటే ఇప్పుడు ఈ సినిమా థాయిలాండ్లో అయితే షూటింగ్ జరుగుతుంది. అండ్ దానికి సంబంధించి మూవీ టీం అయితే ఒక పోస్టర్ని రిలీజ్ చేసిన విధానాన్ని మనం అయితే చూస్తున్నాం. సో అలాగే టీఎఫ్డిఏ కోసం 30 కోట్లలో 10 సినిమాలు చేయాలని చెప్పేసి
చిత్ర బృందం ఫిక్స్ అయినట్లుగా, దానికి సంబంధించి నిర్మాతలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా, చదలవాడ శ్రీనివాసరావు దీనికి సంబంధించి 30 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా, సో దాంతో 10 సినిమాలు తీసే కొత్త దర్శకులందరికీ కూడా పిలుపునిచ్చినట్లుగా అయితే న్యూస్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో ఇవి ఈరోజు మూవీ న్యూస్లతో పాటు కంప్లీట్ మెయిన్ హెడ్లైన్స్. మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం. ఖచ్చితంగా మీరు ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి యూనివర్సల్ టుడే.